రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరలోకములో ఉన్న మన ప్రభు సంతోషపడాలి. నా బిడ్డలకు నేను స్మరణించాను, అస్సలు ఏం లేదు, ఎంత ఆరాధిస్తారు అబ్బా నన్ను. నా బిడ్డలు ఎంత అసలు నన్ను ఘనపరుస్తూ ఉంటారు. కాబట్టి నా బిడ్డలకు ఆపత్తి వచ్చిందంటే నేను వెంటనే వెళ్ళాలని ప్రభుకి ఏం రావాలి? కనికరము రావాలి. కనికరం వస్తే ప్రభు ఏం చేస్తాడు? కనికరం వస్తే యాయీరు కుమార్తె చచ్చిపోయిందని అందరూ చెప్పారు. నువ్వు నమ్మకం ఇచ్చయ్యా, నీ బిడ్డ బ్రతికింది అన్నాడు. లేదు, బోధకుని నిష్కించాకు యాయీరు కుమార్తె చనిపోయింది, ఆ పసిబిడ్డనే అంటే 12 సంవత్సరాలే ఆ బిడ్డకు. చనిపోయిందంటే ప్రభు అన్నాడు, నమ్మకం ఉంచయ్యా, నేను వస్తానని. ప్రభు ఏం చేశాడు? ఆయన నమ్మకము అంటే ఆయన తిరుగుతున్నాడు ప్రభు కోసం. ప్రభు అక్కడ ఉన్నాడని చూసి, ప్రభు కోసం తిరుగుతున్నది చూసి బిడ్డను బతికించాడు. మరి నువ్వు అరిచే, నువ్వు స్వరం ఎత్తి ప్రభును ఆరాధన చేసి ప్రభును అడిగితే ప్రభు నిన్ను స్వస్థపరచడా? నీకు ఆశీర్వాదాలు ఇవ్వడా? ఇస్తాడన్న వాళ్ళు ఎవరు నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో చూద్దాం. ఒక అర్ధగంట లేదంటే 40 నిమిషాలు, 45 నిమిషాలు, అంతకంటే ఇంకెక్కువ సేపు చెప్పను. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథాలు మనము తెరచి చూద్దాం. ఈరోజు రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి. ఇక్కడ మనకు ప్రభు ఏం చెప్పాడంటే, తిండిబోతులు ఎవరంట? వాళ్ళు తిండిబోతులు. ఎన్ని రకాలు ఉన్నారంటే ఇక్కడ ప్రభు అన్నాడు 8 రకాల తిండిబోతులు ఉన్నారట. తిండిబోతు అంటే తిండిపోతే కాదు, తాగుడుపోతూ ఒకటి వస్తుంది, తిండిపోతు ఒకటి వస్తుంది, రకరకాల అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం తిండిపోతు గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. తిండిపోతు ఎలా ఉంటాడు చూద్దాం, ఎలా ఆశిస్తాడో ఆ తిండిపోతుల గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఆది కాండము పేజీ నెంబర్ వచ్చి 20. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వాక్యము. 27వ వాక్యం ఉన్న చోట 20వ నంబర్ పేజీ ఉంటుంది. చూద్దాం, అక్కడ చూద్దాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. చదవబడిన లేఖనము నీది ప్రభువా. వివరించగలిగిన జ్ఞాన ఉపదేశమును నీ దాసుని నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ఈ ఆత్మాభిషేకముతో వాడుకుని సాయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనములో మనకు ఇద్దరు కనపడుతున్నారు. చదవబడిన లేఖనములో మనకు ఇద్దరు కనపడుతున్నారు. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వాక్యములో ఇద్దరు మనకు కనపడుతున్నారు.
ఆ ఇద్దరు ఎవరు అని అంటే ఇస్సాకు, రిబకా. ఇస్సాకు, రిబకా. ఇస్సాకు భార్య రిబకమ్మ. వీరిద్దరూ మనకు కనపడతారు. వారి గర్భ ఫలమందు ఇద్దరు కుమారులు కనపడతారు. ఇక్కడ ఇద్దరు కుమారులలో తల్లి గర్భంలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు నేను పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు నాకు ఒక ఆశ్చర్యము కలిగింది. ఎందుకంటే ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. చిన్నవాడైనప్పుడు వెనకల కాన్పు అవుతుంది కదా. మరి పెద్దవాడైనప్పటికీ వానికి రోజులు ఎక్కువ ఉన్నప్పటికీ ఆడు ముందు కాలు పెడతాడు కదా. ఈ చిన్నవాడు ఏం చేశాడంటే పెద్దవాని మెడమును పట్టుకున్నాడంట. నువ్వెక్కడికి పోతావు, నువ్వెక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను అన్నట్లుగా పట్టుకున్నాడంట. పట్టుకొని తల్లిని బాధ పెడుతున్నాడు. అప్పుడు తల్లి ఏమంటుందంటే, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ బిడ్డలతో నేను చాలా బాధగా ఉంది, వీళ్ళు కడుపులోనే ఏమైనా కొట్లాడుకుంటున్నారు, నువ్వు బయటకు వస్తే ఎట్లుంటుందో ఇలా పరిచిత అన్నట్లుగా రిబకమ్మ బాధపడతా ఉంది. అందుకు ప్రభు అన్నాడు, యాకోబు, ఏశావు ఇద్దరు జనపలు నీ గర్భమందు జన్మిస్తారని చెప్పాడు ప్రభు. అప్పుడు ఏమైందంటే పెద్దవాడేమో పొలంలో లేదా అడవిలో బాగా తిరిగి ఏటాడడంలో మంచి నేర్చుకున్నాడు. ఏదో చదువులో నేర్చుకున్నాడంటే బాగానే ఉంది, దేవుని పని కొరకు నేర్చుకున్నాడంటే బాగానే ఉంది, పాటలు పాడడం నేర్చుకున్నాడంటే మంచిగానే ఉంది, వాక్యం చదువుతున్నాడు అంటే మంచిగానే ఉంది. అయితే ఈ వ్యక్తి ఏం చేసేవాడు అని అంటే అడవిలో తిరిగి మృగాలు చంపేయడంలో మంచి నేర్పరిగా నేర్చుకున్నాడట. నేర్చుకొని ఆ మృగాలను ఈ మృగాలను చంపుకోవటము, తినటము. అయితే ఒకనాడు ఏమైందంటే ఒక్కటి గుణక ఆయనకు కనపరాలేదు, ఆయనకు దొరకలేదు. అలాంటి సమయంలో ఏం చేశాడంటే ఈ ఏశావు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినోడికి ఎలా ఉంటుంది, ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది, నీరసం వస్తుంది. అంతేనా కాదు, నీరసం వస్తుంది. ఆ నీరసంలో ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చేందుకు ఈ యాకోబు ఏం చేశాడంటే బాగా చిక్కుడుగాయలు పులుసు, చిక్కుడుగాయలు కూర చాలా రుచిగా ఉంటుంది. మీకు తెలుసునో లేదో, మీరు చేసుకుంటుంటారులే, చేసుకొని రోజు తింటారు, మీరేం తక్కువైన వల్ల. అయితే ఈ చిక్కుడుగాయల పులుసు చక్కగా చేశాడు యాకోబు. ఈ చిక్కుడుగాయల పులుసు ఎలా చేశాడంటే ఎర్రగా చేశాడంటే అది చూసిన ఏశావు, తమ్ముడు నాకు చిక్కుడుగాయల కూరకు ఎర్ర కనపడతా ఉంది, ఆ చిక్కుడుగాయల కూర అనుకుండా ఎర్ర కనపడేది నాకు ఆహారం పెట్టు, నేను తింటానంటే నేను పెట్టను అన్నాడంట. ఎందుకు పెట్టను అన్నాడు? నేను పెట్టను, నీకు నేను పెట్టను ఆహారం అన్నాడు. అప్పుడు ఏం చేయాలా, నేను తిరిగి వచ్చాను, ఒక్కటి కనుక నాకు వేటాడితే నాకు ఒక్కటి కనుక దొరకలేదు అన్నాడు. అప్పుడేమన్నాడు, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇవ్వన్నాడు. పెద్దవాడివి కదా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నేను ఈ కూర నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఏం చేశాడుగా ఏశావు తప్పకుండా ఆహారము కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి. ఆహారం కొరకు అమ్ముకున్నాడా లేదా? లేకుంటే ప్రాణం పోతే పోనీలే
నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఎందుకు ఇస్తాను, ఇది నాకు దేవుడిచ్చినది, దేవుడిచ్చిన భాగ్యాన్ని నేను ఎందుకు పోగొట్టుకుంటాను అనలేదు. జ్యేష్ఠత్వమైన నాకేం చేస్తుంది, నా ప్రాణం పోతే ఆ జ్యేష్ఠత్వం ఉండి ఏం చేస్తుంది, అవసరం లేదు, నాకు ఆహారమే ముఖ్యము అని ఆహారము కొరకు ఒప్పుకుని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏశావు. 30వ వాక్యం చూడు, అక్కడ 34 చూద్దాం. 34 యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని తాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తునీకరించెను. హల్లెలూయా. ఏమి తునీకరించాడు? జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు. దేవుడిచ్చిన భాగ్యాన్ని తునీకరించాడు. తునీకరించిన వాడు బాగుపడతాడా? ఆశీర్వదించబడతాడా? ఆశీర్వదించబడడు. మందిరానికి వచ్చిన ఏ వ్యక్తినైనా ఎవరైనా మీరు పోతానని మిమ్మల్ని తునీకరించి తోలనాడి మాట్లాడనరా? మాట్లాడనివ్వండి. యేసునామంలో వాళ్ళే కొట్టుకొని పోతారు. మీకేమీ కాదు. మిమ్మల్ని తోలనాడినా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు దేవుని కొరకు వచ్చారు, దేవుని వాక్యము కొరకు వచ్చారు. మీరు దేవుని కొరకు రావడం అంటే, దేవుని వాక్యము కొరకు రావడం అంటే దేవుని కొరకు వచ్చినట్లే. దేవుడు అన్నాడు కదా, ఆదియందు భూమి ఆకాశములను సృష్టించిన నేనే, వాక్యమును సృష్టించింది నేనే, వాక్యమై ఉన్న దేవుడును నేనే అని దేవుడు పలుకుతున్నాడు. ఈ ఏశావు ఏం చేశాడంటే తునీకరించాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తిన్నాడు. ఆ పూట అదేమన్నా ఉంటుందేగా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయింది, అంతే కదా. ఇప్పుడు పొద్దున తింటున్నాము, మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం మళ్ళీ తింటున్నాము, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ సాయంత్రానికి మళ్ళా 3 పూట్ల రోజుకు తింటాను. ఇంకా ఒక్కొక్కరు అయితే కొంతమంది తాగి వచ్చినట్టయితే సందకాడ తినింది మర్చిపోయి నాకు అన్నం పెట్టలేదే అని కొట్లాడతాడంట. సైడ్ పొద్దున లేచి సందకాడ తిని, ఎందుకు? తాగిన మత్తులో ఉండి. అయ్యేటప్పుడు పెడితే కనుక దయ్యాలు తినే టైం అది, ఆ టైంలో పెడితే కనుక వాడు తింటాడు. ఎందుకంటే తాగినోడు కదా, తాగినోడికి మర్చికుండవు ఉంటాయి, బతికి మర్చికుండవు. అట్లా ఏశావు ఏం చేశాడంటే అడవిలో తిరుగుతూ మృగాలు దొరకకపోను జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని దేవుడు అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. ఎందుకంటే ఏశావును యాకోబును దేవుడు ఇద్దరిని ఒక గర్భఫలంలో ఉంచాడు. ఎందుకు? మనకు పాఠము నేర్పడానికి. మనకు పాఠము నేర్పడానికి ఆయన ఇద్దరిని ఒక గర్భమందు జన్మించడానికి మార్గం తీసుకొచ్చాడు. అక్కడ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక పూట కూటి కొరకు అమ్ముకున్న వ్యక్తి ఏమైపోయాడు? శపించబడ్డాడు. అమ్ముకున్న వ్యక్తి శపించబడ్డాడు. మరి అమ్మిన వ్యక్తి శపించబడితే దాన్ని కొన్న వ్యక్తి దీవించబడ్డాడు. దాన్ని కొనుక్కున్నాడు. ఏమిటితో కొనుక్కున్నాడు? చిక్కుడుగాయల పులుసుతో కొనుక్కున్నాడు. చిక్కుడుగాయల పులుసు ఇందులో ఉంది, రాస్తుంది. ఈ వాక్యం అంతా చదివితే మొత్తం మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏశావుని గురించి మనం ఏమనుకుంటున్నామంటే సోమరైపోయాడు. సోమరైపోయి ఆహారము కొరకు, తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ రెండో మాట చూద్దాం. రెండో మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు ఒక పత్రిక రాస్తూ
ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఆ మాటను మనము జాగ్రత్తగా చూద్దాం. ఆ మాటను మనము జాగ్రత్తగా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు ఒక పత్రిక రాస్తూ చెప్పిన మాటను మనము జాగ్రత్తగా విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యంలో చూద్దాం. 19వ వాక్యము చూద్దాం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరంట? కడుపే దేవుడు అనుకున్నవాడు. కడుపు నిండా తిని కంటార నిద్రపోతా ఉంటాడు. కడుపు నిండా తిని కంటార నిద్రపోతూ ఉంటారు. మాకు నిద్రే లేదయ్యా, మాకు నిద్రే లేక ఈరోజు మందిరానికి ఎవరు కొట్టామని చెప్తా ఉంటారు కొంతమంది. వారి కడుపే దేవుడు అంట. అంటే కడుపు నిండితే దేవుడు ఉన్నాడు అంటాడు, కడుపు నిండకపోతే దేవుడు ఆడున్నాడు. అంతేనా కాదా? వారి కడుపే వారు దేవుడుగా భావిస్తున్నాడంట. చూడండి, ఇక్కడ నాశనమే వారి అంతము అంటారు. ఎవరు నాశనము వారి అంతము? వారు నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మనం ఏం చేస్తామంటే భూ సంబంధమైన వాటి వరకు మనము మనసు పెట్టుకుంటాము, కానీ దేవుని మీద మనసు పెట్టలేము. మనం ఏం చేస్తామంటే బియ్యం లేకపోతే ఈ వారానికి బియ్యం లేవు, రేపు వారానికి బియ్యం కావాలి, ఎట్లా చేయాలా, ఓయమ్మ ఇబ్బంది అవుతుందేమో అని మనం ఏం చేస్తామంటే వారానికి లేదా నెలకు సరిపడమైన రైస్ కానీ నెలకు సరిపడమైన భత్యం తెచ్చి ఇంట్లో వేసుకొని హాయిగా ఉంటాం. నెలంతటికి సరిపోవాలని కదా. నెలంతటికి సరిపోతే మనకు మన పిల్లలకు మస్తుగా ఉంటాయి. నెలంతా ఈ సరుకులు సరిపోతాయిలే అని చెప్పి మనము తెచ్చుకున్నాం. ఎంతమందికి? నాలుగరికి అనుకున్నాం. లేదా మేమిద్దరం ఉంటాం. మా ఇద్దరి గురించే చెప్తాం, మీ అందరి గురించి చెప్తాం. మా ఇద్దరి గురించి సరుకు తెచ్చి పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకరు వెళ్ళిపోయినారనుకో, మధ్యలో పాస్తమో నేను ఎవరో ఒకరు వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ అబద్ధము ఎవరికి ఇవ్వాలి? నెలంతా ఒకటి తినలేదు కదా. దేవుడు అంటాడు, ఆనాటి కీడు ఆనాటికే. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. దేవుడు చెప్పాడు, ఈరోజు ఈ ఆహారము తినండి అని చెప్పి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు ప్రభు. కురిపించి ఈ రోజు వరకు అందరూ బాగా తృప్తిగా తినండి, ఎవరు మిగిలించుకోవద్దు, మిగిలించుకుంటే అందులో పురుగులు పడతాయి అని దైవజనుడు చెప్పాడు. చెప్తే వినుకోకుండా ఏం చేశారు? మనం ఏం చేస్తాము? నెలకు కావాలి కదా సరుకులు, సంవత్సరానికైనా ఉంటాయి, పురుగు పడితే ఎండబోసుకుంటాం, ఏమవుతుంది అనేసి ఈ అన్నం తీసుకెళ్ళి, అప్పుడు ఫ్రిడ్జులు లేవు కదా, ఫ్రిడ్జులు ఉంటే ఫ్రిడ్జులకు మట్టకు తొక్కుదరేమో, ఫ్రిడ్జులు లేవు. అప్పుడు అడవిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, అడవిలో ఉన్నారు. 40 సంవత్సరాలు అడవిలో అరణ్య వాసులుగా తిరుగుతున్నారు. అలాంటి సమయంలో మోసే దైవజనుడు ప్రార్థన చేస్తే
దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. చప్పట్టు కొట్టు ప్రభునామమున. ఆకాశం నుంచి మన్నాను కురిపించి అందరూ తృప్తిగా తిని సంతోషంగా ఉండండి, ఎవరికి కొదవ లేకుండా ఉండండి అంటే మనాలు ఏం చేశారు? తినే కాడికి బాగా తిని రేపటికి కావాలి కదా, రేపు దేవుడు పెట్టాలి. ఏ టైం అవుతుందో ఆయన పెట్టే టైము మనం తినేదేనా? మనం కడపత్ర మూలము మన కడుపే నిండితే చాలు. దేవుడు తింటే తిని, తినకపోతే తినకపోని, దేవుడు దాసులు తింటే తిని తినకపోని, వాళ్ళ కుటుంబం పచ్చున్నా ఇలా కుటుంబం పచ్చున్నా నాకు పర్వాలేదు, ముందు నా కడుపుకు నేను తినాల దండిగా అని చెప్పి ఎవరు వాడు? నా కడుపే నా దేవుడు అనుకున్నవాడు. వారి కడుపే దేవుడు అంటాడు. దేవుని పక్కన పెట్టేశాడు. దేవుని పక్కన పెట్టి వారి కడుపు కోసం చూసి ఆహారం ఎత్తిపెట్టుకున్నాడు. ఆహారం ఎత్తిపెట్టుకున్న తర్వాత ఏమైంది? తెల్లవారి లోపల ఆహారము పురుగులు పడిపోయింది. పురుగులు పడిపోతే ఇంకా సునగడం మొదలు పెట్టాడు. ఏమి దేవుడు? ఏమి దేవుడు? దేవుడు ఆడున్నాడు. దేవుడు అంటే నా అన్నంలో ఎందుకు పురుగులు పడాలా? ఇది పనికి రాకుండా పాసిపోయింది, ఎట్లా పాసిపోవాలి ఇది అని ఆలోచన చేస్తూ దేవుని మాట్లాడుతూ ఉన్నాడంట. ముందు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఏ రోజు ఆహారమో ఆ రోజుకే, రేపు సంగతి వదిలేయి, ఈ రోజు సంగతి అందరూ తిని తృప్తిగా ఉండమని చెప్తే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎత్తి పెట్టుకొని మళ్ళీ ఎవరిని సొరుగుతున్నాడు? ఎవరిని సొరుగుతున్నాడు? దేవుని సొరుగుతున్నాడు. మనం కనుక అంతే. మనం కనుక ఏం చేస్తామంటే దేవుడు చెప్పినట్లుగా మనము వినం. వాక్యానుసారంగా జీవించండి, వాక్యం చేత పట్టుకొని నడవండి అని అంటే ఒక్కకైనా 100 రూపాయలు పెట్టి ఒక్కకైనా కొంటారు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం కొనకొచ్చుకోరు. పరిశుద్ధ గ్రంథాన్ని కొనకొచ్చుకోరు. 100 రూపాయలు పెట్టి ఒక్క కొనకొచ్చుకొని నమిలి నమిలి మూస్తూ ఉంటారు. పనులు ఎర్రగా, పెదాలు ఎర్రగా, వాళ్ళ వాళ్ళ వేసుకున్న వస్త్రాల మీద చిటుకులు పడినా ఎర్ర ఎర్రగా ఉన్నాయి కానీ పర్వాలేదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం కొనకొచ్చుకోరు. ఎందుకని? ఎందుకని పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు కొనకొచ్చుకోరు? దేవుడైతే వద్దు, మేము పోతాం, మాకు ఆహారం పెడతాం అని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? దేవుడైతే మాకు వద్దు కానీ ఆహారం అయితే మాకు కావాలని ఆహారం అంతా తెచ్చుకొని కూడబోచుకున్నాడు. అది చెడిపోయింది. పొద్దున దేవుని సొంగుతున్నాడు. మళ్ళా మరుసటి రోజు మోసే దైవజనుల ద్వారా దేవుడు చెప్పాడు, ఈరోజు ఆహారం తినమను, తిని రేపటికి ఎత్తిపెట్టుకోమను, రేపటికి ఎత్తిపెట్టుకోమను, రేపు మాత్రం నేను ఆహారము పంపించను, ఈరోజు పంపించిన ఆహారమే తిని రేపటికి ఎత్తిపెట్టుకోమను అని చెప్పింటే మోసే దైవజనుడు చెప్పాడు అందరికి, అయ్యా ఈరోజు అందరూ తృప్తిగా తినండి, మీకు మంచిగా మాంసము పూరియలు అన్ని ఆకాశం నుంచి ప్రభు కురిపించాడు, తిన్నంత తినండి, మిగిలింది ఎత్తిపెట్టుకోండి అని చెప్తే ఆ ఎత్తిపెట్టుకుని నిన్న ఎత్తిపెట్టుకున్నవాడు మళ్ళీ ఎత్తిపెట్టుకుంటాడా? ఎత్తిపెట్టుకుంటాడా? మనకి అనుమానం వచ్చింది. అందరూ ఎత్తిపెట్టుకుంటే వాడు ఒక్కడు ఏం చేశాడు? అన్నం ఎత్తిపెట్టుకోలేవాడు. ఎందుకు? దేవుని మీద నమ్మకం లేదు. ఎన్నాళ్ళు చర్చికి వచ్చినా, ఎన్నాళ్ళు దేవుని మాటలు విన్నా, నీ మనసు మారకపోతే, నీవు మారకపోతే వ్యర్థమే. నీ మనసు మారాలి, నువ్వు మారాలి, దేవుని నువ్వు నమ్మాలి, దేవునితో నువ్వు నడుచుకోవాలి. దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడుగా ఉన్నాడు. చప్పట్లు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పొందుదాం. ఇక్కడ ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి ఒక్కడే ఎత్తిపెట్టుకోవాలి, అందరూ ఎత్తిపెట్టుకున్నాడు. తెల్లవారి మన సొరగడము ప్రారంభించాడా లేదా? అందరూ తింటున్నారు కూర్చొని, ఎవరు పల్లెల ముందర పెట్టుకొని తింటున్నారు. ఈ నమ్మనోడు ఏం చేస్తున్నాడు? నిన్న ఎగబెట్టుకున్నాడు, పాస్ మీద పారేశాడు. ఈరోజు అందరూ ఫ్రెష్గా తింటున్నారంట. తింటుంటే ఈయనకి లేదు. ఎవరినైనా పెట్టమంటే పెడతారా? నిన్న చెప్పాడు కదా,
దైవజనుడు నిన్న చెప్పాడు, ఎత్తు పెట్టుకున్నాము. మరి నువ్వు ఎత్తు పెట్టుకోవచ్చు కదా అంటే, నేను పొరపాటు పన్నాను రా. ఎలా పొరపాటు పన్నావు? వద్దనే రోజు ఎత్తు పెట్టుకున్నావు, వద్దనే రోజు ఎత్తు పెట్టుకున్నావు. ఎత్తు పెట్టుకోమన్న రోజు ఎత్తు పెట్టుకోలేదు. దేవుని సన్నిధికి వస్తే నేను దీవెనిస్తానన్న రోజు రాకుండా, మందిరము లేని రోజు వచ్చి పాస్టయ్య బాగుండవా, పాస్టమ్మ బాగుండవా అని హెచ్చరించిపోతానే సరిపోతుంది. పాస్టయ్యకు పాస్టమ్మకి నువ్వు మంచిదానివి కావచ్చు, అంతేనా కదా? దేవునికి మంచిదానం అవుతావా? కావు. ఎందుకంటే పాస్టమ్మ పాస్టయ్య వాళ్ళు కూడా నరులే. వాళ్ళ గురుక అందరికి ఉన్న శరీరంలాగానే అందరికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చిన బిడ్డను మంచిగా మర్యాద చేసేనా, నీళ్ళు ఇచ్చో టీ ఇచ్చో పంపిస్తారు, అంతవరకు ఓకే. మరి దేవునికి నువ్వు ఇష్టమవుతావా? కాలేవు. దేవుడు అన్న మాట ఒకటే, నా మీద ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారు వర్ధిల్లుతూ ఉంటారట. చప్పట్లు పెట్టుకోవాలి. పేతురు నమ్మలే. పేతురు భూతం వచ్చిందనే పేతురుతో పాటు శిష్యులందరూ ఓడలో ఉన్నారు. ఓడలో ఉన్న వాళ్ళందరూ కలిసి భూతం వస్తుంది అనుకుంటున్నారు. ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉంటే అమ్మో భూతం అనుకుంటా ఉంటే అప్పుడు అన్నాడు ప్రభు, నేనే, నేను భయపడవాకండి అన్నాడు. నువ్వేనా ప్రభువా అన్నాడు. అవును నేనే అన్నాడు. మరి నువ్వైతే నేను కూడా నీటి మీద నడుస్తాను, నువ్వు నడుస్తున్నావు కదా, నన్ను కూడా నడిపించు అన్నాడు. పేతురు దుడుకు, ఎక్కువ దుడుకు, మాట అనకముందే ముందుగానే మాట్లాడుతూ ఉంటాడు. సరే దిగి నడుచుకుంటారా అన్నాడు. నీళ్ళ మీద. అంతే, దిగినాడు, నడుచుకుంటూ పోతున్నాడు ప్రభు దగ్గరికి. సైడ్ నుంచి గాలి వచ్చింది. గాలి వచ్చాక గాలిని చూసి ఏమైపోయాడు? గాలి తట్టు చూశాడు, ప్రభు తట్టు చూడకుండా. అప్పటికే సగం మునిగిపోయాడు గాలి తట్టు చూశాడు. మనము దేవుని వైపు చూడాలి. మనకు ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఏమొచ్చినా దేవుని వైపు చూసి నువ్వు నడుచుకో, దేవునితో నువ్వు నడుచుకో. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎక్కడ పాపము లేదు. ఆ పరిశుద్ధమైన దేవుని నువ్వు ఎన్నుకున్నావు. పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని విసర్జిస్తూ దేవునికి ఇష్టకరంగా నువ్వు బ్రతుకు. నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలో నడవడిక నేర్పిస్తాడు నీకు. నేను నేర్పిస్తే నేర్చుకోలేవు. నేను పొరపాటున ఇట్లా నడుచుకో అన్నామనుకో, నువ్వు బాగా చెప్పేవాళ్ళు ఉన్నట్టున్నావే, నీ నడివేకే సరిలేదు పోరదా కదా అంటారు. స్త్రీలు కూడా చెప్పామనుకో, ఏమక్క అలా కాదక్క, ఇలా అంటా నడుచుకో, పాస్ అయ్యి చెప్పాడంటే ముందు నేను చూసుకోలే, నాది జూనికి వచ్చింది అక్క, నా పంచాయతీకి వచ్చింది అక్క, నీ పంచాయతీ దండిగా ఉంది, నీ ఇంటికాడ నీ కోడలు ఒక పక్క పొడుచుంటది, నీ కొడుకు పొరుగుతూ ఉంటాడు, నాకు వచ్చి పంచాయతీలు చెప్పావే అని చెప్పి రకరకాలుగా గొనిగే వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు గాడిదతో కనుక మనిషికి బుద్ధి చెప్పాడు. దేవుడు గాడిదతో బుద్ధి చెప్పాడు. మనిషితో చెప్తే తప్ప, అది తప్పు కాదు, దాన్ని మనము గ్రహించాలి. దేవుడి అక్క ద్వారాగా మాట్లాడినాడేమో, దేవుడి అన్న ద్వారాగా మాట్లాడినాడేమో అని మనము గ్రహించి గమనించే వారమై ఉండాలంట. ఒక అమ్మాయి ఇట్లనే చర్చికి వస్తూ ఉంది. చర్చికి వస్తూ ఉంటే భర్తేమో తాగుడుపోతు భర్త. ఈమె చర్చికి రావడము ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చర్చికి పోగని 10 సార్లు చెప్పాడు. ఈమె ఇంట్లో నేను రక్షణ పొందానయ్యా, నేను చర్చి ఎట్లా పోగొట్టుకోవాలయ్యా, నేను రక్షణ పొందానయ్యా, నేను చర్చి పోగొట్టుకునయ్యా, ఆ ప్రభును పోగొట్టుకునయ్యా అని చెప్పుకుంటూనే వస్తూ ఉంది. ఈయన ప్రార్థన మోకరించి లోపల ఉన్నదనుకో, పోవడంలోనే మగవాళ్ళకు కాళ్ళు గుండు తెచ్చాయి కదా, చాలా మంది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతా ఉంటాయి. పోవడంలోనే ప్రార్థనలో ఉన్న కాళ్ళెత్తి తనడము, కొట్టడము, ఈడ్చడము, గొచ్చు పట్టుకుని ఈడ్చడం, బయట వేయడము, వాకులేసి
లోపల ఉండడం ఆయన ఈమెను బయట పెట్టడం, ఇట్లా జరుగుతూ ఉన్నాయంట. జరుగుతూ ఉంటే ఆమె ప్రార్థన కూడా మాత్రం మానేయలేదంట. చచ్చిపోతా ఏముంది, చచ్చిపోతే పరలోకంలో ఉంటారు నాకేమని చెప్పి గట్టిగా నిలబడింది. వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేసే సమయంలో ఇంకా ఏం లేదు, దీనికి ఈ పొద్దు నరికేయాలి అంతే, ఇంకా దీన్ని బతకనీయకూడదు, దీన్ని బతకనిచ్చే ఇబ్బంది అని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి మత్స్యతి తీసుకున్నాడంట. మత్స్యతి తీసుకున్న ఈమె స్తోత్రం 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 అని ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నట్ట. మత్స్యకత్తి తీసుకున్న వ్యక్తి మత్స్యకత్తి తీసుకొని ఇట్లా నరకపోయినాడంట. నరకపోయి ఎల్లెలకలు పడిపోయినాడు. అది నిజమైన ప్రార్థనమా, నిజమైన భక్తి చేస్తూ ఉందామా? ఊరికే కాదు, మేము కూడా ప్రార్థన చేస్తామయ్యా, మా మొగుడు వచ్చినప్పుడు తల్లినప్పుడు ఆయన కాలు పడ్డా ఇట్లా చేయకూడదు. ప్రభువా నన్ను క్షమించు, నా దోషం అంటే క్షమించి ఈయనను మార్చు ప్రభు అనే ప్రార్థన మా ప్రార్థన చేస్తూ ఉంటే మత్స్యకత్తి తీసుకొని నరకనికి పోయిన వ్యక్తి ఎల్లెలకలు పడిపోయినాడు. పడిపోయి తనకలాడుతున్నాడంట. అంతే, ఏం లేదంట. ఈమె లేచి ఏమైందని ఏమంటే నోరు సొట్టపోయిందంట, కాలు చెయ్యి రెండు పని చేయ, నేను మాట్లాడలేకున్నాడంట. ఊరికి మూగి సైకిల్ చెప్తున్నాడంట. అప్పుడు ఈమె ప్రార్థనలోనే అదంతా నోట్లో వేసి దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి దైవజనుడిని పిలుచుకొని వచ్చిందంట. అయ్యా ఈ విధంగా జరిగింది, సరేమో భయపడద్దని చెప్పి ప్రార్థన చేసిందంట. ప్రభువా ఈ బిడ్డను కనికరించు, ప్రభువా ఈ బిడ్డ పాపం నుంచి విడిపించి ఈ బిడ్డకు క్షేమమును అనుగ్రహించమని ప్రార్థన చేసి వచ్చాడు. అప్పుడు లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చొని ఏంది నువ్వు చేస్తా ఉండేది, నువ్వు చేసే దేవుడు మామూలు కాదు కదే, అమ్మో నేను కనుక రేపు నువ్వు పోతున్నావు కదా, నేను కనుక వస్తాం మందిరానికి అన్నాడంట. చప్పట్లు. అలాంటి ప్రార్థన మనకు ఉండాలి, నన్ను కూడా ఏరేవాడు నీ అంతు తెలుస్తానన్నాడు. నేను అంతు తెలుస్తా, నువ్వు ఎర్రగొండలకే రాలేవు, రైల్వే స్టేషన్లో బండి దిగలేవు, నేను అనుకుంటే నా కథ అంటే ఏమనుకున్నావు అన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు నాకు ముఖ్య స్నేహితుడైపోయాడు. నేను డ్యూటీకి రాకపోతే నాకు ఫోన్ చేశాను, ఎక్కడ పోయినావయ్యా. తర్వాత ఆయనకి ఏదైనా పండినట్టు ఏంటైనా వస్తువులు ఉంటే, తినే పండ్లు ఏమైనా ఉన్నా అన్నింటినీ తెచ్చాడు. కనీసం 20-30 తీసుకొస్తాడు. కాయ తీసుకొచ్చి పెడతాడు, తీసుకొస్తాడు. నువ్వు తీసుకెళ్ళి నువ్వు తినయ్యా, బాగా నువ్వు తిన్నాడు. అంటే మనం ప్రార్థన చేయాలి, వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబము బాగుండాలని ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబం నశించిపోతుందా నశించిపోకూడదని ప్రార్థన చేయాలి. మనం నశించిపోతానే కాబట్టి కుటుంబాలను చూసి ఏమంటాము, నవ్వుతామా లేదా? జారి ఒకటి కింద పన్నాడు అనుకో, మీరు పోయేటప్పుడు జారి కింద పన్నాడు అనుకో, మీరు అకాల ఆ పక్కన చూసి నవ్వుతా ఎప్పకుండా అరుచాడమని ఈ పక్కన చూసినా నవ్వుతారా? నవ్వరా? నవ్వుతారు. నవ్వకూడదు. ఎందుకు నవ్వకూడదు? ఆ బిడ్డ ఎవరు? దేవుని బిడ్డలే, మన సహోదరులే, మన సహోదరులే వాళ్ళు. విజయవాడ పట్టణంలో ఎంతోమంది మునిగిపోతున్నారు, ఎంతోమంది ఆహారం లేక అల్లాడిపోతున్నారు. వాళ్ళందరూ ఎవరు? మన సహోదరులు, మన సహోదరులు. మన అమ్మ పుడితేనే కాదు, మా అమ్మ పుడితేనే మా చెల్లెల, మా అమ్మ పుడితేనే మా తమ్ముడు, మా చిన్నమ్మ పుట్టాడు కాబట్టి మా తమ్ముడు అవుతాడు. తప్పది, అది తప్పు. ఎవరినైనా నా చెల్లి, నా తమ్ముడు, పోనీ నువ్వు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి పడిపోయినావు అనుకో, నీ అన్నదమ్ముడే వచ్చాడా? పోనీ అక్క చెల్లెలే వచ్చాదే? లేదా నీ బంధువులే వచ్చారా? రారు. ఎవరో వచ్చి మన వాళ్ళను ఆదుకుంటారు. అందుకే దేవుడు చెప్పాడు, నీ వలన నీ పొరుగు వారిని ప్రేమించాలంతే. మనం ఎలాగా మనల్ని ప్రేమించుకుంటున్నామో, మన బంధువులు ఎలా ప్రేమిస్తున్నామో, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మనం కీడు చేయకూడదు. నువ్వు మేలు చేయకపోతే మన కీడు మాత్రం చేయకూడదు. నేనైతే మేలు చేస్తా,
మేలు చేస్తే నాకు వెనకబడి కీడు చేస్తాను చేర్చి నేను సంతోషపడతాను. ప్రభు వాళ్ళు తెలియజేశారులే అని ప్రార్థన చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఒకరికి కీడు చేయకుండా మేలు చేయడం మనము నేర్చుకోవాలి. కాబట్టి వారి కడుపు ఏమైనాడు? వారి కడుపే నా కడుపే నా దేవుడని ఏం చేశాడు? ఆహారం ఉండించుకోమన్నా పొద్దు ఉండించుకోకుండా, అంత తినేమన్నా పొద్దు ఉండించుకొని దేవుని నమ్మలేక అల్ప విశ్వాసిగా బ్రతుకుతున్నాడట. మరొక మాట కూడా చూద్దాం త్వరగా మా రోమియోలకు రాసిన పత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమిలకు ఒక పత్రిక రాస్తూ ఇక్కడ మాట్లాడిన మాటను మనము చూద్దాం. కొందరు కడుపుకు దాసులంట. కడుపుకు ఎవరు? దాసులు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూద్దాం. 16-18 చూద్దాం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకములైనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. హల్లెలూయా. మనసులను మోసం చేస్తారంట వాళ్ళు. ఎందుకంటే ఒక రుచిగల భోజనము ప్రభు ఏమంటాడంటే తినవద్దు అంటాడు. రుచిగల ఆహారం ఏమై చేస్తుందంటే మనిషిని మోసం చేస్తుంది. ఏశావును మోసం చేసింది. రుచిగల వంట కోసము ఏశావు ఎగబడిపోతే జ్యేష్ఠత్వానికి లాగేసుకున్నాడు. రెండోది తండ్రి దగ్గర ఉన్న దీవెనని లాగేసుకున్నాడు. ఆహారం రుచిగా ఉందని అక్క రుచిగా పప్పు చేసిందని వాళ్ళ ఇంటికి పోవాకు, నువ్వు పోతే నీకు నింద కడుతుంది. ఎందుకో రోజు వచ్చింది మా ఇంటికి, ఏమన్నా మా మొగుడితో ఏమన్నా మాట్లాడుతుందేమో కాబట్టి ఏంటికి వస్తుంది అంటారు. రుచిగల భోజనము కొరకు వెళ్ళి ఈ వ్యక్తి ఏమైపోతున్నాడు అంటే నాశనం అయిపోతున్నాడు.